ప్రతి టెక్నీషియన్కి, ప్రతి యాక్టర్కి థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరు చెప్పమైనా జీవన్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అదే నువ్వు తగ్గించుకున్నావు కదా. అదే సో చైతన్యరావు ఇందులో ఈ 3 క్యారెక్టర్లకి ఏదైతే లీడ్స్గా ఉన్న అర్జున్, ఇమ్రాన్ రాజుకి వెనకాల ఒక బ్యాక్ బోన్గా ఉండే క్యారెక్టర్లో చైతన్యరావు కానివ్వండి, హర్షగాడ్ కానివ్వండి, సో వీళ్ళందరూ ఒక ఇంత నమ్మారు ఈ కంటెంట్ని. అంటే ఏదో మేమేదో మార్చేస్తాము ఇది అని కూడా కాదు, అంటే ఒక టెక్నికల్లీ హై ఉంటుంది అలా కాదు, సింపుల్గా కూర్చొని పిచ్చగా ఎంజాయ్ చేసే కంటెంట్. అదైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ బాయ్స్. మిషన్ ఇంపాసిబుల్లో యాక్ట్ చేసినప్పుడు, నేను సుహాసు కలిసి యాక్ట్ చేసినప్పుడు పరిచయం అయ్యారు ఈ 3. సో వాళ్ళని చూసి చాలా ముచ్చటేసింది, వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ కథ రాగానే 3 అని అనగానే టక్కున వీళ్ళు 3కే ఫోన్లు కొట్టేసి ఒక్క నరేషన్లో అయిపోయింది. లవ్ యూ అంతే, మీరు తప్ప ఇంకెవరు కనపడరు ఈ క్యారెక్టర్లకి. ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్స్, ఇరగదీస్తారు అంతే. అండ్ అటు నుంచున్నాడు. ఇంకొకటి, ఈ 1 year జర్నీలో చాలా దాటుకొని వచ్చాము. మీరు ఒక శంభో శివశంభో సినిమా చూస్తే ఒక ఇద్దరు లవ్ కపుల్ అలా లేచిపోతూ బస్సులో పరిగెడుతుంటే వెనకాల రవితేజ గారు ఇలా పరిగెడుతూ ఇద్దరు ఫ్రెండ్స్ పరిగెడుతూ జోబులోంచి డబ్బులు తీస్తూ ఎక్కండి తొందరగా వెళ్ళండి బస్సు ఎక్కిస్తారు కదా. ఆ బస్సు మేమైతే ఆ వెనకాల ఉండే అల్లరి నరేష్ గారు, రవితేజ గారు ఎవరనంటే నితిన్, సాయికృష్ణ అనమాట. ఆ లెవెల్లో నడిపించారు ఈ కంటెంట్ని. లేదు మేము ఉన్నాం కానివ్వండి అని చెప్పేసి ఏదున్నా ఇంతమంది యాక్టర్స్కి డేట్స్ ప్రాబ్లం అవుతున్నా కూడా ఓపిక్గా కూర్చొని ఇంత ముందుకు తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్ప ఎవరు ఈ కంటెంట్ అయితే చేసేవాళ్ళు కాదు, ఇంత ప్యాషన్తో ఇలా కూర్చొని ఇంత నమ్మి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ ఇంకెవరన్నా వీళ్ళందరికీ థ్యాంక్స్. ఒక్కళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ సిరీస్ విషయంలో. సింజిత్ ఇరగ్గా తీసి అవతలేసావు అంతే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అసలు లాస్ట్ ఈ టైంలో తను తీసుకున్న స్ట్రెస్ కానీ, తను ఇచ్చిన అవుట్పుట్ కానీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ని. థ్యాంక్ యూ. ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది కంటెంట్ని. అంటే నేను ఇందాకన్నా యూనివర్సల్ కంటెంట్ అన్నా కదా, ఆ లెవెల్ ఒక హైస్. రేపు మీరు ఒక ప్రీమియర్కి వచ్చినప్పుడు థియేటర్లో చూస్తే ఏంటొక మాస్ సినిమా చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది. ఆ లెవెల్ అరుపులు అవి వింటారు. దానిచ్చే హైస్, ఆ కంటెంట్ అలాంటిది. సో అండ్ ఇందాక నేను అన్నట్టు ఈ బడ్జెట్లో చేసినందుకు ఇంకొక రీజన్ ఏంటనంటే, సూర్య ప్రొడ్యూసర్ నేమ్గా చూశారు, సూర్య వాసుపల్లి అని చెప్పి. తను కాలేజ్ ఇచ్చి మాకు చాలా సపోర్ట్గా నుంచున్నాడు. తన దగ్గర మొదలైంది కదా. తను జోసఫ్ వాళ్ళిద్దరు ఆలోచనలోంచి పుట్టి తను జోసఫ్తో మాట్లాడుతున్నప్పుడు జోసఫ్ కథ రెడీ చేసి ఆ లెవెల్లో చేశారు. సో సూర్యకి చాలా థ్యాంక్స్. తను వీళ్ళిద్దరూ కలిసి మొదలుపెట్టే అంటే అసలు ఇక్కడ ఇలా ఈరోజు నుంచునే వాళ్ళమే కాదు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఓపిక్గా ఎవరినన్నా మర్చిపోయాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కమింగ్. థ్యాంక్ యూ రా. చేయి కూడా ఇవ్వట్లేదు. ఓకే డన్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు అందరూ. జూలై 3న ఎయిర్ రాబోతుంది. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీస్తో, ఎందుకనంటే ఓటీటీలో వచ్చే కంటెంట్ ఫ్యామిలీస్తో చూడండి అని చెప్పడం చాలా రేర్. ఎందుకనంటే అక్కడ ఈటీవీ విన్ అనే ఒక లోగో ఉంది కాబట్టి ధైర్యంగా చెప్పచ్చు. నేను అదే ఫస్ట్ నుంచి చెప్తున్నా, సిరీస్లు అనగానే అందరూ ముద్దుల్ని నమ్ముతున్న టైంలో ముద్దుగా ఉండే కంటెంట్ నమ్మే మనుషులు వీళ్ళు ఈటీవీ. సో అలాంటి కంటెంట్ ఇస్తున్నారు. అండ్ ఇంకా డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ షెడ్యూల్లో నాకు చాలా సపోర్ట్గా ఉండి నుంచున్న ఆనంద్, డిఓపి ఆనంద్, అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెక్కువ లాగాను. బట్ July 3rd ఎయిర్ చూడండి, అదిరిపోద్ది. యూ విల్ లవ్ ఇట్. యూనివర్సల్ కంటెంట్ వస్తుంది, పిచ్ ఎంజాయ్ చేస్తారు. ఇట్ విల్ బి గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మన